కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో చాలా వరకి జాగ్రఫీ యొక్క టర్మ్స్ గురించి క్వెషన్స్ వస్తూ ఉంటాయి. సో, అందులో కొన్ని ముఖ్యమైన టర్మ్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా బే. బే అనగా మన బే ఆఫ్ బెంగాల్ గురించి వినే ఉంటాం. బే అనగా భూమి లోపలికి వంగి ఉండే సముద్రం యొక్క విశాలమైన ప్రవేశ మార్గం. అంటే ఇదంతా బే అంటాం. సో, ఈ బేకొచ్చేసి ప్రవేశ మార్గం విశాలంగా ఉంటుంది. అంటే ఇక్కడి నుంచి ఇటువరకు ఎక్కడి నుంచైనా ఈ బేలోకి ఎంటర్ అవ్వచ్చు. ఇలా విశాలంగా ఉండే ప్రాంతాన్ని బే అంటాం. అనగా మనం బే ఆఫ్ బెంగాల్‌కి ఈ సైడ్ నుంచి ఈ సైడ్ వరకు ఎటు సైడ్ నుంచి ఎంటర్ అవ్వచ్చు. వీటిని బే అంటాం. నెక్స్ట్ వచ్చేసి గల్ఫ్ ఆఫ్ మెక్సికో గురించి మనం వినే ఉంటాం. గల్ఫ్ కూడా ఇది భూమి లోపలికి చొచ్చుకొని వచ్చి సముద్ర భాగం. ఇదంతా భూమి లోపలికి చొచ్చుకొని వచ్చి సముద్ర మార్గం. కానీ దీని యొక్క ప్రవేశ మార్గం మాత్రం చిన్నగా ఇరుకుగా ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకే చుట్టుముట్టు భూమి ఉంటుంది. దీన్ని ఎంటర్ అవ్వడానికి మాత్రం ప్లేస్ చాలా చిన్నగా ఉంటుంది. దీన్ని గల్ఫ్ అంటాం. సో, బేకి గల్ఫ్కి తేడా ఏంటంటే బేకి వచ్చేసి విశ ఎంటర్ అవ్వడానికి విశాలంగా ఉంటుంది మార్గం. అంటే ఈ గ్యాప్ నుంచి ఈ గ్యాప్ వరకు ఎక్కడైనా ఎంటర్ అవ్వచ్చు. అదే మనం గల్ఫ్కి వచ్చేసి ఎలా ఉంటుందంటే ఎంటర్ అవ్వడానికి చిన్నగా భాగం ఉంటుంది. అంటే ఇరుకైన ప్రాంతం ఉంటుంది. దీన్ని గల్ఫ్ అంటాం. ఇక నెక్స్ట్ వచ్చేసి డెల్టా. డెల్టా గురించి మనం వినే ఉంటాం. అంటే ఒక నది వస్తూ మధ్యలో ఇలా రెండు భాగాలుగా విడిపోయి మళ్ళీ నది ముందర కలుస్తుంది. అయితే ఈ మధ్యలో ఉన్న భాగాన్ని డెల్టా అంటాం. కృష్ణానదికి చాలా డెల్టాలు ఉన్నాయి. దీన్ని డెల్టా అంటాం. నెక్స్ట్ ఐలాండ్ అనగా చుట్టుముట్టు 4 వైపులా వాటర్ ఉండి మధ్యలో ఉండే ప్రాంతాన్ని ఐలాండ్ అంటాం. అంటే ఏ సైడ్ చూసుకున్నా ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఎటు సైడ్ చూసుకున్నా వాటర్ ఉంటాయి. మధ్యలో ఉండే భాగాన్ని ఐలాండ్ అని పిలుస్తాం మనం. నెక్స్ట్ పెనిన్సులా అంటే ద్వీపకల్పం. ద్వీపకల్పం అనగా 3 సైడ్లో వాటర్ ఉండి ఒక సైడ్ భూమి ఉండే ప్రాంతాన్ని పెనిన్సులర్ ద్వీపకల్పం అంటాం. అంటే 3 భాగాలుగా వాటరే ఉంటుంది. ఒక సైడ్ మాత్రం భూభాగం ఉంటుంది. ఇలా ఉండేదాన్ని ద్వీపకల్పం ఆర్ పెనిన్సులా అని పిలుస్తుంటాం మనం. నెక్స్ట్ స్ట్రైట్స్ అనగా జలసంధి. జలసంధి అనగా రెండు పెద్ద జలమార్గాలని కలిపే లేకుంటే రెండు పెద్ద జలభాగాలని కలిపే ఒక ఇరుకైన జలమార్గం. అంటే ఇక్కడ పెద్ద జలం అంటే వాటర్ ఉంటుంది, ఇక్కడ వాటర్ ఉంటుంది. ఈ రెండు ప్రాంతాలను కలిపి ఒక ఇరుకైన ఒక మార్గం. దీన్ని జలసంధి అని పిలుస్తుంటాం. నెక్స్ట్ ఇస్మస్ అనగా ఇరుకైన భూభాగం. అంటే రెండు పెద్ద భూభాగాలు. అంటే ఇక్కడ పెద్ద భూభాగం ఉంటుంది, ఇక్కడ పెద్ద భూభాగం ఉంటుంది. ఈ రెండింటిని కలిపే ఒక చిన్న భూభాగం లేకుంటే ఇరుకైన భూభాగాన్ని ఇస్మస్ లేక ఇరుకైన భూభాగం అని పిలుస్తుంటాం. నెక్స్ట్ ఎస్సూరి ఆర్ ముఖద్వారం. అంటే ఇంకా సాధారణంగా మనం వినే ఉంటాం. కృష్ణానది కానీ గోదావరి నది కానీ సముద్రంలో ఎక్కడైతే కలుస్తుందో లేకుంటే ఏదైనా నది కానీ వాటర్ బాడీ సముద్రంలోకి ఎక్కడైతే ఇలా వచ్చి కలుస్తుందో ఆ ప్రాంతాన్ని ముఖద్వారం ఆర్ ఎస్మస్ అంటాం. అంటే ఈ టర్మ్స్కి వెళ్ళే క్వశ్చన్స్ వస్తుంటాయి. ఈ టర్మ్స్ ఎగ్జామ్స్లో ట్రాన్స్లేట్ చేయకపోవడం వల్ల మనం చాలా మార్కులు అయ్యే అవకాశం ఉంది.